మిట్ట మధ్యాహ్నం ఇక డ్యూటీకి పోయింది, పొద్దున పిల్లలు బడికి తోలింది డ్యూటీకి పోయింది. మిట్ట మధ్యాహ్నం ముగ్గురు బావలా తీసుకున్నాడు, కథ చుట్ట పట్టుకున్నాడు, వచ్చి ఇల్లు తాళం బల కొట్టిండు, సామాన్ తీసుకెళ్ళి ఇల్లు తాళం బల కొట్టి సామాన్లు వేసుకుంటా అన్నట. ఎత్తా అంటే ఇంటి పక్కన ఫోన్ చేసిందట. ఏమో ఫోన్ చేస్తే నాకు ఆపరేషన్ అయింది, హాస్పిటల్ ఉన్నా. హాస్పిటల్ ఉండగానే ఇటు సంగతి రోజులే ఇటు నువ్వు తొందరగా రా, సామాన్లు అన్నీ డీసెంబుల్ ఎత్తారు, వాళ్ళ బావలు వచ్చారు అనగానే అరే ఇంత సడన్గా సామాన్లు వేసుడు ఏంది, ఆయనకు మంచిగా లేదని హాస్పిటల్ వేసింది అన్నారు కదా. మరి నిన్నటి దాకా తాగే ఉన్నాడు, తీసుకుపోయి అమ్మగారి ఇంటి కాడ ఉంచొచ్చింది. ఊరిపోయి రామెళ్ళాం, ఆయన వెళ్ళిపోయాడు మేడం. ఆయన పోయినాక తీసుకుపోయి వచ్చినాక నిన్నటి దాకా ఆయననే ఉన్నాడు. ఇది ఎక్కడ కథ అని తొందరగా ఊరికొచ్చింది. ఊరికి వచ్చాక ఇద్దరు బావలు గలవాటలు నిలబడ్డారట, లోపలికి పోకుండా ఇక ఇద్దరు నలుగురు పని మనుషులు పెట్టిరట, ప్యాక్ చేస్తారా. ఎందుకు ఖాళీ చేసి అమ్మాయిని వదిలేసి కొట్టేదాకా ఎందుకు వచ్చింది ఆ రోజు అక్కడ? ఇక ఏమైందనంటే ఇల్లు అమ్ముతానంటే నువ్వు ఇల్లు ఖాళీ అంటే ఎందుకు ఖాళీ చేయలేదు? ఓకే, నువ్వు ఇల్లు అమ్మొద్దు, నేను ఖాళీ చేయను, ఇక్కడే ఉంటానంటే నిన్ను ఎలా అయినా ఖాళీ చేయించడం కోసం ఈ వంక పెట్టారు. సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే మేడం నాకు టార్చర్. మా వదిన ఫోన్ చేసి అంటే వాళ్ళ అక్క ఫోన్ చేసి నువ్వు ఇల్లు ఖాళీ చేయి, అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడ ఉండండి, నేను ఇల్లు రెంట్కి ఇస్తాను, అమ్మేస్తానని మాట్లాడింది. ఇది ఎట్లనో ఉంది అనేసి నా మొగుడు నన్ను ఇక్కడ ఇది అన్నాను మేడం. నా మొగుడు నన్ను ఇందులో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఆయన వచ్చాక వెళ్తే బయటికి వెళ్తానేమో, నేను అప్పుడు ఆయన వచ్చేంత వరకు నేను బయటికి వెళ్ళను అంటే నాకు నమ్మకం ఉండేది మేడం. అతను ఏంటంటే పిల్లల ఫ్యూచర్ కోసం బాగుంటుంది, అపార్ట్మెంట్ ఫెసిలిటీస్ బాగుంటాయి, లాంగ్వేజ్ అయినా వాళ్ళ బాగుంటది కదా అనేసి బాగా ఇష్టపడి తీసుకున్నాడు మేడం. అతను ఆయన అమ్మడు, పిల్లల ఫ్యూచర్ చూస్తాడు అని ఆయన మీద నమ్మకం పెట్టుకొని నేను వీళ్ళతో పోరాడుకుంటూ వచ్చాను మేడం. అసలు ఆ బిల్డింగ్ ఆ ఫ్లాట్ మీ ఆయనది కాదు కదా, మీ ఆడపడుచు వాళ్ళది కదా, మీకు ఉండే రైట్స్ ఎక్కడ ఉంటాయి అనుకున్నారు? ఆడపడుచు అంటే ఇప్పుడు అలా కల్పించి చెప్తారు మేడం. రియల్ గా అయితే మీ అల్లుడిది, చెప్పడం మాత్రం మీ ఆడపడుచు. 45 లక్షలు పెట్టి నెట్ క్యాష్ పెట్టి ఈమె బంగారం వాళ్ళ అమ్మది ఇంకా వాళ్ళు కుదబెట్టి ఆ పర్సనల్ లోన్ మొత్తం తీసుకొని ₹1 లేకుండా కట్టేసాడు. కాకపోతే అలా అది 4వ అంతస్తు రిజిస్ట్రేషన్ కాదట, ఓకే అందుకనే రిజిస్ట్రేషన్ కాదట, ఎప్పుడో తక్కువ అవుతుందట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినప్పుడు. దాని కొరకు వెయిటింగ్ చేస్తారు. అది ఈయన పేరు మీదనే ఉన్నది. ఈయన వాళ్ళ బావ పెద్ద తెలియకలు రాజకీయ డబ్బులు కట్టాడు అనేది ఆధారం ఉందిగా ఆ బిల్డింగ్ ఓనర్ కి. అది ఆ బిల్డింగ్ ఓనర్ కూడా ఇతని బాగా తెలుసా, కట్టినట్టు ఆధారం ఉంది కదమ్మా, డబ్బులు మనకి చెప్పరు, ఫేవర్ గా చెప్పరు మేడం, చెప్పరు సార్. ఇప్పుడు ఏమంటాడు వీళ్ళ బావ, ఏమంటాడు నేను ఇల్లు అమ్మేసినాను మహిళా సంఘంలో పెట్టినా మేడం. మహిళా సంఘంలో పెట్టాక మహిళా సంఘంలో వాళ్ళ దగ్గరికి వచ్చిండు, నేను ఇల్లు అమ్మేసినా వాళ్ళ అర్హతే లేదు పోయి ఉండటానికి, వస్తే అక్కడ మా అమ్మోళ్ళ ఇంటికాడ వస్తే ఉండాలి, లేకపోతే పీకితే పీకాలి, నాకు వద్దు మేడం, నాకు వద్దు విడాకులు చేసుకుంటా. మరి దేనికి తాగుతాను అని వాళ్ళు అడిగితే నా భార్య వల్లనే తాగుతాను, ఇంకేం దొరకలేదు అడిగి. నా భార్య టార్చర్ పెడుతుంది నేను తాగుతాను. ఎందుకు టార్చర్ పెడుతుంది, ఏం టార్చర్, నా అక్కలు రానియదు, నా బావాలు రానియదు. నువ్వు మీ అమ్మా నాన్న రానివ్వట్లేదని ఎలా చెప్తున్నావో అతను వాళ్ళ అక్క బావల్ని వాళ్ళ అమ్మా నాన్న ఎంటర్టైన్ చెయ్యట్లేదని. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వాళ్ళతో సంబంధమే లేదు సార్. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ వస్తాను. సంబంధమే లేదు. మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా వాళ్ళు? వస్తాను మేడం. భోజనాలు చేశారా? చేశారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను మర్యాదలు బాగానే చేస్తాను. సరే, ఏదన్నా కానీ నువ్వైతే డైవర్స్ కావాలంటున్నావు, పిల్లలకి ఏదన్నా న్యాయం జరిగితే చాలనేది. ఓకే సార్. ఇప్పటి వరకు ఇంత వయసు ఈ తెలివితేటలున్న ఆడపిల్ల ఇంతవరకు ఈ సముద్రం ఏదటమే మహా గొప్ప అండి. ఒంగో పెట్టి ఎగిరి తంతారు. ఏది పెళ్ళైనటువంటి 3వ రోజే ఇలాంటి వ్యవహారం ఉంటే కనుక అతనికి మీరు 3 తప్పులు. ఒకటి, మీ బాధ మీద అనుకోండి, దాంట్లో మనం ఏమంటాం, పేదరికం అంటామా, కష్టం అంటామా. ఆటో నడిపేటటువంటి వ్యక్తికి అరబిందో ఫార్మాలో చేసేటటువంటి వ్యక్తి వస్తున్నాడంటే ఎవరు ఎగిరిగంతేరు? 15 సంవత్సరాలు ఏంటి, 50 సంవత్సరాలు తేడా వచ్చినా చేస్తారు. సరే, మీ కష్టంలో మీరు వెళ్ళిపోయారు. కానీ బహుశా ఏంటంటే 15 సంవత్సరాలు ఆ అమ్మాయి కంటే పైపెచ్చి ఉన్నవాడు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండి చదువుకునేటటువంటి ఆడపిల్ల, అదే మీ కొడుకుని మీరు చదివించారు, 55,000 జీతం సంపాదిస్తున్నాడు అంటే ఎంత బాధగా ఉంటుంది అంటేనండి ఇలాంటి కథలు వింటూ. ఇప్పుడు చేతులారా అమ్మాయి చేతికి ఏముంది, తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి ఒక మాట తప్ప చదువు లేదు, భర్త లేదు, సంసారం లేదు, కాపురం లేదు, పిల్లలకి తండ్రి లేడు. ఆ మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు. ఈరోజు ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు, రేపొద్దున ఆడపిల్లలకి ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉంటాడు, రేపొద్దున 2 ఆడపిల్లల దగ్గర ఉండి పెళ్లి చేస్తాడు అని అనుకోవటానికి అతనికి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు. నోట్లోంచి రక్తం కక్కుతూ ఉంటాడు, ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు ఈ అమ్మాయి చేసినటువంటి ఈ ప్రయాణం కేవలం ఒకే ఒక ఆలోచనతో, ఏంటి అది అంటే కనుక తల్లిదండ్రుల మీద ఉన్న భక్తి, పిల్లల భవిష్యత్తు మీద ఉండేటటువంటి ఆలోచన. అమ్మ రేపొద్దున ఈ పిల్లలకి ఒక తండ్రి లేకపోతే ఎలాగ పరువు, అయ్యో అమ్మ నాన్న ఇంత కష్టపడి పెళ్లి చేశారు, ఆ కాపురం కాపాడటం గురించే కదా మీరు అనుక్షణం దేవులాడారు ఆ ఇంటి ముందు, ఆ అపార్ట్మెంట్ ముందు. సో ఇవన్నీ ఆలోచించినటువంటి ఆడపిల్ల ఇక్కడి వరకు
ఉంది అంటే కనుక నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి. ఈ అమ్మాయి ఎప్పుడో చచ్చిపోవాలి. అయితే సూసైడ్ చేసుకున్నా చచ్చిపోవాలి, లేదంటే ఆ తాగినటువంటి మత్తులో ఆ మనిషి ఏం చేస్తాడు అనేది తెలియకనే చచ్చిపోవాలి, లేదంటే విధవరాలైనా అయి ఉండాలి. ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ కూడా భగవంతుడి దయ వల్ల ఏంటంటే 3 అంశాలు ఇక్కడ. ఒకటి, ఈ అమ్మాయికి కొండంత భూదేవంత ఓపిక, ఓర్పు, సహనం ఇచ్చాడు. ఆ ఓపిక, ఓర్పు ఇప్పుడు వరకు దేనికి వాడింది? అపార్ట్మెంట్ కాపాడటానికి, మొగుడిని మార్చుకోవటానికి వాడింది. ఇక ముందు నుంచి రోహిణి సార్ పిల్లల్ని కాపాడుకోవటానికి, నీ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి వాడుకో. ఇది నెంబర్ 1. ఇంకో సెకండ్ థాట్ లేదు. డైవర్స్ అనేటటువంటిది చాలా ఈజీగా ఆలోచించవచ్చు. దానికి విధి విధానాలు ఎలా ఉంటాయనేది లాయర్ మేడం చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పరు. రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికైనా కూడా నువ్వు చదువుకోవచ్చేమో అనేటటువంటిది నా ఆలోచన అమ్మా. ఇప్పటికైనా కూడా ఓపెన్ హౌస్ డిగ్రీ కడతావా, ఏదో ఒకటి. ఎందుకంటే ఆ చదువు అనేటటువంటిది నీలో ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎంత నువ్వు 24 25 24 ఓపెన్ కోర్స్ డిగ్రీ చేయొచ్చు. ఆ డిగ్రీతో నువ్వు ఏదైనా ఉద్యోగం చెప్తున్నాను రేపు పొద్దున పిల్లల్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్ళాలంటే. మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నువ్వు అప్పులు పాలయ్యి నువ్వు పస్తులున్నా కూడా పిల్లల్ని చదివిస్తున్నావు చూడు, అది నీకు ఎప్పటికైనా కూడా నీకు తిరిగి పెట్టేటటువంటి ఒక గొప్ప అంశం అమ్మ. తండ్రి విషయానికి వస్తే కనుక దయచేసి పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో అందరు మగాళ్ళు ఇలాగే ఉంటారు, తాగి ఇలాగ జీవితాలు నాశనం చేసుకుంటారు, లేదంటే తాగి కుటుంబాలను ఇలా నాశనం చేస్తారు అనేటటువంటి అంశం పొరపాటును కూడా నీ పిల్లలకి నేర్పించద్దు. ఎందుకంటే ఇది ఉద్యోగం చూశారు, శాలరీ చూశారు, కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముందుగానే పసిగట్టేటటువంటి ప్రయత్నం ఈ తల్లిదండ్రులు చేయలేదు సార్. ఏంటి మనిషి ఏంటి, ఎందుకు పరిగెట్టుకుని ఒక 15 సంవత్సరాల కంటే చిన్నపిల్లని వచ్చి ఎందుకు చేసుకుంటున్నాడు, ఇతని లవ్ స్టోరీ ఏంటి, ఇతను తాగుడు అంతకు ముందే అలవాటు ఉందా, ఇతని బలహీనతలు ఏంటి అనేటటువంటిది ఆ కథా కమానిషం మనం ముందు నుంచే కనుక్కోగలిగేటటువంటి ఒక ఆవగింజంత తెలిసినా కూడా మనం పసిగట్టేయచ్చు. అది పసిగట్టలేకపోవటం అనేటటువంటిది ఈ రోజు నీ మెడ చుట్టూ ఉరితాడయింది. సో కాబట్టి పిల్లలకు పెంచేటప్పుడు ఏంటంటే మనం ఏమని చెప్పాలి అంటే చదువుకోండి, పెరగండి, ఉద్యోగాలు చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు స్థిరపడండి. మీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో, మీరు ఎప్పుడైతే కనుక రేపు పొద్దున పెళ్లి చేసుకున్న ఆ పెళ్లిలో నా మొగుడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని అనిపిస్తే ధైర్యంగా ఇంట్లోంచి వాకౌట్ చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఆ దమ్ము ధైర్యం వచ్చేంత వరకు పిల్లల్ని చదువుకోనివ్వండి, వాళ్ళ కెరియర్లో వాళ్ళు స్థిరపడండి, ఆర్థికంగా వాళ్ళని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రానివ్వండి. అంటే కష్టపడిన వాళ్ళని చదివిస్తాను అంతే, చదివించు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనమ్మా, నిజంగా రమేష్ గారిని చూస్తే, నాన్నగారిని చూస్తే నాకు కంటతడి పెట్టండి, నాకు ఏడుపు వచ్చినట్టు అనిపించింది. ఏంటంటే అతనికి తెలిసి ఎక్కడో పొడిచింది. ఏంద్రా నేను కొడుకుని చదివించుకున్నాను, కూతుర్ని ఏంటి 16 సంవత్సరాలు అప్పుడు ఇలా పేక్ తగ్గొట్టేనేంటి, ఈ దరిద్రుడికి ఇచ్చి చేసేనేంటి అనేటటువంటిది. కాబట్టి అతని కాళ్ళ వేళ్ళ బతిమాలి అన్ని విశ్వ ప్రయత్నాలు చేశాను. అది చేసి ఆఖరికి చాలా రేర్గా కనిపించేటటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసమ్మా, మీ అమ్మగారు వచ్చి 4-5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం అమ్మ ఒక బిడ్డతో చాలు, రెండో బిడ్డను కనద్దు అని చెప్పాడు. ఏ తల్లి చెప్పదు అలా. అంటే ముందస్తు జరగబోయేటటువంటి ఘోరాతి ఘోరం అన్నది ఆ పెద్ద ఆవిడ ముందుగానే ఊహించింది. సో మీరేంటంటే ఇనీషియల్గా తప్పు చేసినా కూడా తర్వాత ఆ తప్పు తెలుసుకుని కూతుర్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేశారు, కొంతవరకు పెళ్ళిని కాపాడారు. ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యి ఒకే తట్టు మీదకి వచ్చారు, అది నాకు ఆనందం. యూజువల్గా ఇలాంటి కూర్చునేటటువంటి ఆడపిల్ల ఏమంటారు, ఏమండి ఒక్కసారి మా ఆయనకి ఫోన్ చేయండి, డాక్టర్ గారు మా ఆయన తాగుడు మానిపించండి, ఎంతైనా పర్లేదు, ఇలా అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి వచ్చి అలా అడగలే, సార్ వాడి పాపాన వాడు పోయాడు, వాడు ఎంతకాలం బతుకుతాడు నాకు అనవసరం, నా కాళ్ళ మీద నేను నిలబడతా, నాకు బ్రతుకు తిరిగి కల్పించండి, నా జీవితం. అదే మాటగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఐకమత్యాన్ని ఇలా నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇది చిన్న పోరాటం కాదు, చాలా దీర్ఘకాలికమైన పోరాటం. ఎందుకంటే వినండి, దీర్ఘకాలికమైన పోరాటం ఎందుకన్నానంటే కేవలం విడాకుల మీద సంతకం పెట్టేది కాదు, జరిగినటువంటి అన్యాయానికి పైసా వసూలు చేయాలి. ఉన్నటువంటి ఫ్లాట్ ఉందా, లేదంటే అతని వెనకాతలు ఏ ఉన్నాయో అవన్నీ చెరు సమానంగా ఈమెకి పిల్లలకి చెందాలి. జరిగినటువంటి నష్టాన్ని కేవలం ఆర్థిక పరంగానే పూరించగలం తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి ఆ మనిషిని బాగు చేయండి అనేటటువంటి అంశం ఈ అమ్మాయి నన్ను అడగలేదు, అడిగినా కూడా నేను అవ్వదు అని చెప్పేస్తాను. మారడు. ఎందుకంటే కనుక రిహాబిలిటేషన్లో 3 నెలల పాటు కూర్చుని 50,000 ఖర్చు పెట్టిన అతను 5వ రోజు వచ్చి తాగాడు. కాకమ్మ కథలన్నీ అందులో రాశాడు, నాకు ఇంత ఖర్చు అయింది, నేను ఈ రోజు నుంచి మానేస్తాను, అంత గ్యాస్. ఇతను రాసాడో వాళ్ళు రాయిపించారో మనకు తెలియదు, కానీ అంత గ్యాస్ కూర్చొని రాసుకున్నాడు. అలాంటి వ్యక్తిత్వాలు మారరు. నేను చెప్పకముందే మీరు తెలుసుకున్నారు. ఒకప్పుడు అతన్ని మార్చండి అని వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చున్నా కూడా అసలైనటువంటి కథ అనేటటువంటిది ఈ అమ్మాయికి చెప్పేసి ఉండేవాడిని. అమ్మ ఆ మనిషి మారడమ్మా. ఒకసారి ఏం చెప్పిండంటే సెంటర్ పోయే ముందు ఉల్లుగా దాగి ఉన్నాడట. మేము అప్పుడు రావట్లేదు వీళ్ళింటికి, రాకపోతే చిట్టి మీద రాసి నేను చచ్చిపోతానా,
ఎవరి వలన చచ్చిపోతాననే అత్త మామ నా భార్య తరపున వాళ్ళ వలనే నేను చచ్చిపోతానా, నా భార్య పిల్లల్ని నా నా బిడ్డలు మాత్రం నా పిల్లల్ని మాత్రం మా కుటుంబ సభ్యులకు ఉపజెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు నా భార్యకు తగిన శిక్ష పడాలని కోరుకుంటానని రాసిపెట్టిండు. రాసిపెట్టినాక ఇల్లు ఉక్కుతా అంటే ఆ సందులో బీరువా సందులో బడి ఉన్నదట. అదే సిట్టి వాళ్ళ ఆడబిడ్డకైనా వీళ్ళ అమ్మకైనా వీళ్ళ నాన్నకైనా దొరికితే ఇగో ఇట్లా రాసి పెట్టిండు పుసుకుని ఊరేసుకొని చచ్చిపోతాడు, ఆ సిట్టి వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది మాది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.